హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూముల స్కామ్ కి సంబంధించి ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథి, శివశాల్ పవర్ జన్ డైరెక్టర్ శర్మలను మియాపూర్లోని జడ్జి నివాసంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వారిని చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అయితే కేసు విచారణ కోసం వారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కాసేపట్లో పిటిషన్ వేయనున్నారు. మొత్తం 693 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు బయటపడింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల దాని ద్వారా రావాల్సిన 587 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ కోల్పోయింది ప్రభుత్వం. చట్ట ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేశామంటున్నారు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు. భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఎలాంటి స్కామ్ లేదంటున్నారు. స్కామ్ జరిగిందా లేదా అనే విషయం కోర్టులో తేలుతుందని అన్నారు. ఓన్లీ క్రియేట్ చేసి పెట్టింది అంతే. చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉందో చట్టం ప్రకారం చేసినాము. ఎటువంటి స్కామ్ లేదు. స్కామ్ అంటే కోర్టు తెలుస్తుంది కానీ న్యాయస్థానం ఉన్నది, గౌరవ న్యాయస్థానం, ఇది లేదు. ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ విషయాలు కూడా నోటిఫికేషన్ ఇంతవరకు లేనేలేదు. 22 కింద నోటిఫికేషన్ కాలేదు. గౌరవ హైకోర్టు కూడా మాల్ నోటిఫికేషన్లను కొట్టేసి, ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్టులన్నీ, ఓన్లీ క్రియేట్ చేసి పెట్టింది అంతే. చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లా ఉందో చట్టం ప్రకారం చేసినాము. ఎటువంటి స్కామ్ లేదు. స్కామ్ అంటే కోర్టు తెలుస్తుంది కానీ న్యాయస్థానం ఉన్నది, గౌరవ న్యాయస్థానం, ఇది లేదు. ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ విషయాలు కూడా నోటిఫికేషన్ ఇంతవరకు లేనేలేదు. 22 కింద నోటిఫికేషన్ కాలేదు. గౌరవ హైకోర్టు కూడా మాల్ నోటిఫికేషన్లను కొట్టేసి, ఎందుకంటే సరిగా లేవు ఈ లిస్టులన్నీ, ఓన్లీ క్రియేట్ చేసి పెట్టింది అంతే. హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న మియాపూర్ భూముల స్కామ్ కి సంబంధించి ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ట్రినిటీ ఇన్ఫ్రా డైరెక్టర్ పార్థసారథి, శివశాల్ పవర్ జన్ డైరెక్టర్ శర్మలను మియాపూర్లోని జడ్జి నివాసంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వారిని చెర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అయితే కేసు విచారణ కోసం వారిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కాసేపట్లో పిటిషన్ వేయనున్నారు. మొత్తం 693 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు బయటపడింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల దాని ద్వారా రావాల్సిన 587 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ కోల్పోయింది ప్రభుత్వం. మియాపూర్ భూ స్కామ్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. రిజిస్ట్రేషన్ రికార్డులను తనిఖీ చేస్తున్నారు ఉన్నతాధికారులు. మరోవైపు కుంభకోణం తర్వాత సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు లీలలు బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఒకే చోట పోస్టింగ్ లో ఉన్నారాయన. మధ్యలో ఒకసారి ట్రాన్స్ఫర్ చేసినా మళ్లీ అదే చోట పోస్టింగ్ కు వచ్చారు. ఓవైపు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ ఏమో అంతా చట్ట ప్రకారమే జరిగిందని అంటున్నారు. మరి ఈ దశలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మియాపూర్ స్కామ్ మీద ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కుంభకోణం జరిగిందో, భూమిని దాదాపు 693 ఎకరాల భూమిని ఏదైతే ప్రైవేటు వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి వైనం ఏదైతుందో దీనిపైన ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే ఎవరైతే సబ్ రిజిస్ట్రార్ ఉన్నారో ఆయన పైన ఆ సస్పెన్షన్ వేటు కూడా ప్రభుత్వం వేసింది. ఏదైతే మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ సైదిరెడ్డి ఫిర్యాదు మేరకి కేసు కూడా నమోదు చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీకి కూడా పంపించినటువంటి నేపథ్యం. అయితే ఇటువంటి సంఘటనలపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. రీసెంట్గా కమర్షియల్ ట్యాక్స్ ఏదైతే వాణిజ్య పనుల శాఖలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం ఏదైతే ఉందో, బోధనలో జరిగినటువంటి విషయం పైన కూడా ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించింది. ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్నటువంటి ఏవైతే
రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులని సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. తాజాగా ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ఈ కుంభకోణం బయటపడ్డారు. రీసెంట్ గా మరొకటి ఏదైతే మోటార్ వెహికల్ సంబంధించినటువంటి సెకండ్ వెహికల్ ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్లలో కూడా రవాణా శాఖలో కూడా జరిగినటువంటి అవినీతి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చాలా సీరియస్ గా వివరించడానికి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అయితే రిజిస్ట్రేషన్ శాఖలో ఈ రోజు మియాపూర్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కుక్కట్పల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఎక్కడెక్కడనైతే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న వాటి అన్నిటిపైన కూడా లీకేజ్ ఎక్కడ జరిగింది, దీనికి జరిగినటువంటి ఎవరెవరు హస్తం ఉందనేటువంటి విషయాలపైన కూడా ఆ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపైన త్వరలోనే ఒక ఎంక్వైరీ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములలో ఈ జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు అన్నింటినీ కూడా మరొకసారి పరిశీలించాలని అదేవిధంగా అది ఎక్కడెక్కడైతే లోపల్స్ ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకుని ఇదే సంఘటనలు మరికొన్ని చోట్ల కూడా జరిగినట్టుగా ఇప్పటికే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. కొన్ని చోట్ల ప్రశాంత్ నగర్ కానీ ఇక్కడ ఎల్బీ నగర్ కానీ ఇలాంటి చోట్ల ఎక్కడైతే భూమి అధిక విలువ ఉందో అధిక విలువ ఉన్నటువంటి ప్రాంతాల్లో గొడవ ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు జరిగినటువంటి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఆసరగా చేసుకునే వాళ్ళు ఏదైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో అధికారులని ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ప్రైవేట్ వ్యక్తులు ఈ విధమైనటువంటి వ్యవహారం నడిపించారు. ఇది ఒకే చోట్ల జరగలేదు, చాలా చోట్ల కూడా జరిగిందనేటువంటి విషయం. ఇప్పటికే ఎనిమి ప్రాపర్టీ రైట్ సంబంధించిన చాలా కూడా ఆక్రమణకు గురైనటువంటి విషయాన్ని కూడా రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటినీ కూడా తీసుకుని ఏదైతే రెవెన్యూ శాఖలో రెవెన్యూ భూమికి సంబంధించినటువంటి ఏదైతే రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గానీ ఆర్డీఓ గానీ అదే విధంగా ఇటువంటి వీళ్ళకి ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ ఉందో వీటి మధ్యలో అనుసంధానం లేకపోవడం వల్లనే ఇలాంటివి జరిగినాయి. ఇప్పటికే రేవంత్ పీటర్ PCLAగా ఉన్నప్పుడు ఈ భూములన్నింటినీ కూడా కంప్యూటరైజ్డ్ చేయడం జరిగింది. ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ భూమికి సంబంధించినటువంటి కంప్యూటరైజ్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ కూడా దాన్ని రిజిస్ట్రేషన్ శాఖకి అనుసంధానం చేయకపోవడం వలన ఈ అక్రమం జరిగింది. కాబట్టి వెంటనే ఏదైతే రెవెన్యూ శాఖ ఇప్పటి వరకు డిజిటలైజ్ చేసినటువంటి భూములు ఉన్నాయో వీటన్నిటినీ కూడా రిజిస్ట్రేషన్ శాఖకి అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ ని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ పేరు మీదనే ల్యాండ్ ఓనర్ పేరు మీద రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ మార్పిడి జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరైతే ప్రస్తుతం ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ యొక్క సంతకం కూడా అవసరం, ఇలాంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికైతే ఇది ఒక గుణపాఠంగా ప్రభుత్వం అనుకుంటుంది. ఇటువంటి ఇంకెక్కడెక్కడ జరిగినటువంటి విషయాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1-2 రోజుల్లో దీనిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక ఎంక్వైరీ కమిటీని కూడా ఆ ప్రభుత్వం ఈ రంగారెడ్డి జిల్లా కానీ ఎక్కడైతే విలువైనటువంటి విలువైన భూములని పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా వేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SP సింగ్ ఈ విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే మహేష్, అంతా చట్ట ప్రకారమే జరిగింది, చట్ట ప్రకారమే నేను అన్ని రిజిస్ట్రేషన్స్ చేశానంటూ సబ్ రిజిస్ట్రార్ అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏమన్నా లొసుగులు ఉన్నాయంటారా? ప్రభుత్వం ఇప్పటికి కూడా కేసు పెట్టింది కూడా మీరు అన్నది వాస్తవం. లొసుగులని ఆధారంగా చేసుకునే ఈరోజు ఈ భూమిని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం గానీ నిన్న జరిగినటువంటి FIR బుక్ లో గానీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి విషయంలో కానీ కేవలం ప్రభుత్వానికి రావాల్సినటువంటి స్టాంప్ డ్యూటీని మాత్రమే ఎగబెట్టారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నారు తప్పిస్తే అసలు ఎంత విలువైనటువంటి భూమి, ఆ భూమి కాస్ట్ ఎంత, అసలు మార్కెట్ వాల్యూ ఎంత, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత అనే విషయం పైన ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆ FIR లో కూడా కొన్ని విషయాల దగ్గర 2-3 ఒక దగ్గర 990 కోట్లు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే భూమి యొక్క వాస్తవ విలువ కన్నా కేవలం స్టాంప్ డ్యూటీ పైన ప్రభుత్వం కేసు పెట్టినటువంటి నేపథ్యం. అంటే విలువకు సంబంధించినటువంటి విషయాలు ఎంత ప్రభుత్వం భూమి అన్యాక్రాంతమైనటువంటి విషయం పైన కూడా ఇంకా రెవెన్యూ అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఏదైతే 22A స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కానీ స్థానికంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అధికారికి ఇచ్చేటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం గతంలో మెదక్ జిల్లాలో కూడా సంగారెడ్డి ప్రాంతంలో అయితే భూములను కేటాయించినప్పుడు ఆ స్వతంత్ర సమర యోధులకు కేటాయించినటువంటి భూమిని వేరే వాళ్ళకు రిజిస్ట్రేషన్ కూడా చేసినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ లో 22A ఉందో దీన్ని అడ్డం పెట్టుకుని రిజిస్ట్రేషన్ అధికారులు ఇష్టారీతంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. దీనిపైన కూడా అమెండ్ చేయాలని ప్రభుత్వం గతంలోనే భావించింది. రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి 22Aని కనుక అమెండ్ చేయకపోతే ఇలాంటి
ఇలాంటి మరిన్ని పునరావృతం అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లోనే భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ 22A అమెండ్ చేయకపోవడం మూలన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించుకుని ఈ విధమైనటువంటి అక్రమాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి చట్ట ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాకపోతే దీని వెనుక జరిగినటువంటి కుంభకోణాన్ని బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సంఘటన జరగకుండా కఠినమైనటువంటి చట్టాలని నిబంధనలను రూపొందించాల్సి ఉంది. అంతేకాకుండా నిన్న ఏదైతే కేవలం 10 మంది వ్యక్తులను మాత్రమే ఈ కేసులో ఇరికించినటువంటి పరిస్థితి, ఎవరైతే కొన్ని కంపెనీల పేర్లు ఇందులో ప్రస్తావించారో దాని యొక్క వెనుక ఉన్నటువంటి వ్యక్తులు, దాని యొక్క చైర్మన్లు, ఎండీలు ఎవరన్నటువంటి విషయం పైన కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో దీని వెనుక వాళ్ళని అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రభుత్వం పైన నమ్మకం ఏర్పడేటువంటి అవకాశం లేదు. ఓకే, థ్యాంక్ యూ మహేష్. ఇక భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి షేర్లింగంపల్లి ఎంఆర్ఓ తిరుపతి రావు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మియాపూర్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్న దానికి సంబంధించి ఇప్పుడు వివాదాస్పదమవుతున్న సందర్భంలో షేర్లింగంపల్లి ఎంఆర్ఓ తిరుపతిరావుతో మాట్లాడదాం. ఏంటి మీ పరిధిలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది? షేర్లింగంపల్లిలో 94 స్క్వేర్ కిలోమీటర్స్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియాలో మనకు 11,200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో అన్ని రకాల ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేంటి, సీలింగ్ ల్యాండ్ అయితేనేంటి, భూదాన్ ల్యాండ్ అన్ని కలుపుకొని మనం 11,200 ఎకరాలు ఉంది. అంటే మీ ఆధీనంలో ఎంత ఉంది, పరుల ఆధీనంలో ఎంత ఉంది? పరుల ఆధీనంలో ఎక్కడన్నా ఉంటే మనము నోటీసులు వచ్చినప్పుడు వెంటనే మనం ఎవిక్షన్ చేయిస్తున్నాము. ఏదైనా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మాత్రం అది ఆగుతున్నాం. ఇటీవలనే మొన్న మియాపూర్లో మంచి ప్రైమ్ ల్యాండ్ ఒక 1 acre రోడ్ సైడ్ దాన్ని మనం ఒక అతను 234 సర్వే నంబర్లో 44 సర్వే నంబర్ బోర్డు పెట్టుకొని ఉంటే దాన్ని మనం తొలగించడం జరిగింది. అట్లాగే ఎవ్రీ వీక్ ఈ ఎవిక్షన్స్ అనేది టేకప్ చేస్తున్నాం. అట్లా ఐడెంటిఫై చేయడము ఒక రోజు ఎవిక్షన్. అంటే ఇప్పుడు ఆధీనంలో ఉన్న ల్యాండ్ ఎంత ఉంది మీ ఆధీనంలో? ఇది మాది ప్రభుత్వ భూమి అని మీకు చెప్పుకోవడానికి ఎన్ని ఎకరాలు ఉంది? ఇప్పుడు మొత్తము ప్రభుత్వ భూమి. కబ్జాలు ఉన్నాయి. ఉన్న వాటిని కోర్టు పరిధిలో ఉన్న చోట ఏమి చేయలేకపోతున్నాం. ఇప్పుడు లేని చోట మాత్రం తొలగిస్తున్నాం. మరి ఈ మియాపూర్లో జరిగిన సంఘటనకు సంబంధించి 693 ఎకరాలను ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటే మీరు ఏం చేశారు? అది మాకు తెలిసిన వెంటనే ఇట్లా రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసిన వెంటనే ఇలా వెళ్ళి మేము రిజిస్ట్రేషన్స్ని మేము క్యాన్సిల్ చేయడం, రద్దుపరచడం జరిగింది. మొత్తము 101 సర్వే నంబర్ అట్లాగే 28 సర్వే నంబర్లో రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. 44-45 సర్వే నంబర్లో వాటిని వెంటనే మేము వెళ్ళి రద్దు చేయడం జరిగింది. అంటే మరి ఇలా ప్రభుత్వ భూమిని అప్పనంగా వెళుతూ ఉంటే మీరు మరి రక్షణ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా? అదే తీసుకుంటున్నామండి. ఇక్కడ ఈ మధ్యన కొన్ని కాంపౌండ్ వాల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది, రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. 11,000 ఎకరాలు అంటే సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములు. ఆస్తిని కాపాడాల్సిన, రక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా? ఉందండి. అంటే దాంట్లో కూడా అంత మనం హెచ్ఎండిఏకి వాటికి అలాట్మెంట్ చేసినవి కూడా ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ వాళ్ళు ఆక్షన్ వేసిన మొత్తం టోటల్ చెప్పినాను నేను ఇంతకుముందు 12,000 అనేది టోటల్ ఎక్స్టెంట్. అది మీ పరిధిలో జరిగినటువంటి భూదందా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తిస్తోంది. మరి దీనికి సంబంధించి మీరు ఏం గుర్తించారు? మీరు ఏమైనా విచారణ ఇంటర్నల్గా జరిపారా? ఇట్లాంటి ఏమన్నా జరిగితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు సంబంధించిన వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మీ శాఖకు సంబంధించి మీ ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత పెద్దన జరగలేదు అనేటువంటి అంశం కూడా వినిపిస్తోంది. ఇందులో మా ప్రమేయం ఏముంటుందని మేము ఆల్రెడీ 22A ఉంటుందనేసి మేము ఇంటిమేషన్ చేయడం జరిగింది. 22A సెక్షన్ 22A కింద పరిధిలోకి వస్తాయి భూములని ఇంటిమేషన్ చేశాము. అది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ రిజిస్టర్లో 22A ఉందని నమోదు అయింది అనేది ఉంది.
అయినప్పటికీ కూడా అది రిజిస్ట్రేషన్ చేయాలి. మీ కార్యాలయం నుంచే సమాచారం ఇచ్చారు, ఇన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఇక్కడ ఉంది, దీన్ని ఈజీగా కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్న సమాచారం మీ దగ్గర నుంచే వెళ్ళింది. అట్లాంటిది ఏం లేదంట. అది అది మీరు విచారణ జరిపారా? అది జరుపుతున్నాం, మేము జరుపుతాం. అట్లాంటిది అయితే ఏమని విచారణ జరుపుతున్నారు? మా దగ్గర నుంచి అయితే ఏమి సమాచారం అది దానిలో వెళ్ళలేదండి. అది మేము అలాంటి విచారణ జరిపాము, అది లేదు. దీనిపైన కలెక్టర్ కానీ సంబంధిత రెవెన్యూ సెక్రటరీ కూడా మీ నుంచి కొంత సమాచారం తీసుకున్నారు ఈ అంశానికి సంబంధించి. అది అంటే ఆదేశాలు అయితే క్యాన్సిలేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అదే ఆదేశాల మేరకు మేము క్యాన్సిలేషన్ చేశాం. ఎలా క్యాన్సిల్ చేయమని చెప్పారు మీరు? ఇదే ప్రభుత్వ భూమిలో మరి రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు క్యాన్సిల్ చేయాలి కదా, దాని గురించి అని వెళ్ళి చేయమని చెప్పారు, చేశాము. ఇప్పటికే బయటపడింది, ఇలాంటి సంఘటనలు చాలా జరిగి ఉండొచ్చు కదా, వాటి మీద ఏమైనా దృష్టి పెడుతున్నారా? అది చూస్తామండి, వెరిఫై చేస్తాం. అవన్నీ చేసి అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అది తప్పనిసరిగా ఇలాంటి చర్యలే అక్కడ కూడా ఒకవేళ జరిగి ఉంటే అక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 693 ఎకరాలకు సంబంధించిన అంశం బయటపడింది. మరి ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉండి ఉండొచ్చు కదా, మరి దానికి సంబంధించి ఏమైనా ఒక ఎంక్వైరీ కమిటీ లాంటిది కానీ స్పెషల్ టీం కానీ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అది చేస్తారనుకుంటాను. పై స్థాయిలో తీసుకోవాల్సినది తీసుకుంటారు, నిర్ణయం తీసుకొని చేస్తారు. ఆల్రెడీ ఆడిటింగ్ అవన్నీ చేస్తున్నట్టు తెలిసింది, మొత్తం కూడా చేస్తారు. తక్షణం మీరు ఇప్పుడు చేయబోయేది ఏంటి? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున భాగోతం బయటపడింది, తక్షణం మీరు ఇది మేము చేయాలి అని మీరు చేయబోయేది ఏంటి? మా కింద స్థాయి ఉద్యోగస్తులందరికీ మేము అప్రమత్తం చేశాము. ప్రతి దాన్ని కూడా ఎక్కడ మొత్తం ప్రొటెక్షన్ చేయాలనేది అప్రమత్తం చేయడం జరిగింది. రెవెన్యూ కార్యాలయంలో ఏది కూడా డబ్బు లేకుండా పని జరగదు అనేటువంటి విమర్శ అయితే అనేక రోజులుగా కొనసాగుతుంది. ఇలా మిమ్మల్ని కానీ మీ సిబ్బందిని కానీ లక్షల్లో కోట్లలో పెట్టి వాళ్ళు మిమ్మల్ని ఓ రకంగా మిస్మరైజ్ చేసి ఈ రకమైనటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారంటే ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఇందులో ఏదైతే జరిగిందో దాంట్లో మా ప్రమేయం అసలు లేదు. మేము మా 22 రిజిస్టర్ మేము సక్రమంగా పంపించడం జరిగింది. ఎప్పుడు పంపించాలి అప్పుడు 2013లోనే పంపించడం జరిగింది. దీంట్లో మా ప్రమేయం ఏమీ లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ భూములు ప్రభుత్వ భూమికి సంబంధించింది అనే లిస్టు వెరిఫై చేసి పంపించిన దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి? ఇవన్నీ 4 నంబర్లు కూడా ఉన్నాయి దాంట్లో. 100, 101 మన 20, 28 సర్వే నంబర్స్ ఉండడం జరిగింది. అందులో నుంచే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. అవి చేయకూడదని మీరు ఆ నోటీసు 22 రిజిస్టర్లో ఉన్నాయంటే చేయకూడదు, దాంట్లో ఉన్నవి రిజిస్ట్రేషన్ చేయకూడదు. అంటే ఎక్కడ జరిగి ఉండొచ్చు? ఇదంతా లోపం ఎక్కడ జరగడం వల్ల ఇదంతా జరిగిందంటారు? మరి ఆయన మా సబ్ రిజిస్ట్రార్ మరి తెలిసి ఎందుకు అలా చేశారో ఆయన అక్కడే లోపం జరిగింది, సబ్ రిజిస్ట్రార్ స్థాయిలోనే జరిగింది. మీ అంశానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా ప్రభుత్వ భూములు కోట్లాది రూపాయలకు సంబంధించిన భూములు మీ పరిధిలో ఉన్నాయి, మీరు ఏం చేయదలుచుకున్నారు? అదే మళ్ళీ ఒకసారి మేము అప్రమత్తంగానే ఉన్నాం. అంతకుముందు కూడా సంఘటన జరగక ముందు కూడా అప్రమత్తంగానే ఉన్నాం. మళ్ళీ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మా సిబ్బందికి గోల్డ్ స్టోన్ కి సంబంధించిన కంపెనీ ప్రసాద్ గానీ వాళ్ళ తమ్ముడు పార్థసారథి గానీ శర్మ గానీ అరెస్ట్ అయిన వ్యక్తులు ఎప్పుడైనా మీ కార్యాలయానికి వచ్చారా? ఎప్పుడు రాలేదండి. వాళ్ళ మనుషులు ఎవరైనా వచ్చారా? రాలేదు. అంటే వాళ్ళు ఒకవేళ ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ భూమి పత్రాలు వాళ్ళ ఆస్తులకు సంబంధించిన స్వాధీనం కూడా మీ ద్వారానే చేయవలసి ఉంటుంది కదా జనరల్ గా? అంటే మ్యుటేషన్కి పెట్టుకుంటారు ఇట్లాంటి ఇవి. ఒకవేళ పెట్టినా కూడా మేము ప్రభుత్వ భూమి కాబట్టి మేము మ్యుటేషన్ చేయము. అంటే అంతవరకు రాలేదా వాళ్ళు? రాలేదు. మ్యుటేషన్ చేయకుండా బ్యాంకుల నుంచి లోన్ ఆ పేపర్లు పెట్టి తీసుకునే అవకాశం ఉంటుందా? అది మరి వాళ్ళు కూడా జనరల్గా వాళ్ళకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు బ్యాంకర్స్కి, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. వాళ్ళు ఒపీనియన్ సీక్ చేసినప్పుడు వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు కొంతమంది బ్యాంకర్స్ వచ్చి మా దగ్గర రికార్డు తీసుకోవడం జరుగుతుంది. అట్లా కూడా ఛాన్సెస్ ఉండవు. ఎక్కడన్నా వాళ్ళు కూడా కుమ్మక్కైతే చెప్పలేము, కానీ బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందేమో, కానీ
చెక్ చేసుకుంటే మాత్రం అది ఇవ్వకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 2007లో 2011లో ఇది ప్రభుత్వ భూమి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదని మీ ఎంఆర్ఓ, అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ లేఖ కూడా రాశారు. దాని మీద చాలా తీవ్రంగానే ఆయన సీరియస్గానే తీసుకున్నారు. కానీ మీ హయాంలో మీరేం చేశారు? అది అప్పుడే ఇస్తారండి, మళ్ళీ ఒక్కసారే అప్పుడు ఎప్పుడైతే ఇవ్వమన్నారో అప్పుడు ఇచ్చాం. మొత్తం అన్ని నోట్ చేసి ఇప్పుడు నేను అప్పుడు ఎక్కడ ఒక చోట తహసీల్దార్గా ఉన్నాను, నా మండలానికి సంబంధించి నేను అప్పుడు ఇవ్వడం జరిగింది. అది ఓకే. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు 693 ఎకరాల భూమిని మీరు అర్థం చేస్తారా? దాన్ని మొత్తం బౌండరీ కానీ లేదంటే ఏదైనా రక్షణ చర్యలు తీసుకుంటారా? అది ఆల్రెడీ చాలా మటుకు 28లో అలాట్మెంట్ అయ్యింది, హెచ్ఎండిఏకి అలాట్మెంట్ అయ్యింది. కొంత మాత్రం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నది అది మా ఆధీనంలోనే ఉంది, ఖాళీగా ఉన్న భూమి. మేము కూడా మాత్రమే మారిపోయాయి, భూమి మాత్రం అలాగే ఉంది. భూమి అలాగే ఉంది, పేపర్లు మాత్రమే, డాక్యుమెంట్సే మారిపోయాయి. ఓకే, విన్నారు కదా. ఈ అంశానికి సంబంధించి తిరుపతిరావు చెప్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి భూబకాసురులు ఏ రకంగా ఈ నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ భూమిని తమ పేర్ల మీద చేసుకొని బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే ఇది స్పష్టంగా కనపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ యాదగిరితో అరవింద్ శర్మ, ఎన్టీవీ.